తండ్రి, కృప కలిగిన దేవా, ప్రారంభ ప్రార్థన మొదలుకొని పాటల ద్వారా ఆరాధన బట్టి సాక్ష్యముల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకున్నారు. ఈ సమయంలో నీ వాక్యపాద సన్నిధికి వచ్చాం ప్రభా. నీ వాక్యము ద్వారా నాతో మాతో అందరితో మాట్లాడండి. యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న వారితో కూడా మీరే మాట్లాడి మీ నామానికి మహిమ తెచ్చుకొని మీ చిత్తాన్ని తెలుసుకుని గ్రహించడానికి సహాయం చేయమని యేసు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా, నీ మాట గట్టిగా పాడాలి. నీ మాట ఏది మారినా ఏది ఆగినా ఏది ఆగినా చప్పట్లు రెండోసారి పాడాలి. నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా, నీ మాట. అది చిన్న పిల్లలు భయపడుతున్నారు. యేసయ్యా, హల్లెలూయా. అంశం చెప్తున్నాను, మరలా వినండి. జ్ఞానేంద్రియాలు అనే అంశంలో నుంచి పార్ట్ 2 అనగా చెవి అనే భాగం గురించి మనం ధ్యానం చేస్తున్నాం. మొదటి భాగం కన్ను అయితే, రెండవ భాగం చెవి గురించి మనం ధ్యానం చేస్తున్నాం. గత 5 వారాలుగా చెవిని గురించిన భాగం చెవిని గురించిన విషయాలను మనం వింటున్నాం. చెవి చేసే పని ఏంటి? వినటం. చెవిని నిర్మించిన వాడు వినకుండునా, కంటిని నిర్మించిన వాడు కానుకుండునా. ఉపోద్ఘాతంగా ఒక వారం చెప్పాను. తర్వాత పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 ఇప్పటి వరకు వినుట వలన రక్షణ, వినుట వలన ఆశీర్వాదం, వినుట వలన విమోచన, వినుట వలన పశ్చాత్తాపం, వినుట వలన సమాధానం, వినుట వలన స్వస్థత కలుగునని ఇన్ని విషయాలు మనం ధ్యానం చేశాం. వీటికి మూలవాక్యం ఏంటంటే ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1 నుంచి 14 వచనాలు. ఈరోజు మనం ధ్యానం చేయబోయే అంశానికి మూలవాక్యం ఏంటంటే, తీయండి, ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయంలో నుండే రాసుకోండి రిఫరెన్స్. కొన్ని విషయాలు నేను చదువుతాను. మొదటిగా 15వ వచనం నుంచి 45వ వచనం దాకా. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత తీరిగ్గా ఉంటే గనక ఖచ్చితంగా ఈ విషయాలన్నీ చదవండి. నేను చెప్పే సబ్జెక్ట్ ఇంకా మీకు బాగా అర్థమైంది. చూడండి, 14 వచనాల్లో దీవెనలు ఉన్నాయి, కానీ 15వ వచనం నుంచి 45వ వచనం దాకా చాలా శాపాలు ఉన్నాయి. చూసారా? దీవెనలు వింటే దీవెనలు, ఆ విషయాలు 14 వచనాల్లో మాత్రమే రాయబడ్డాయి, కానీ శాపాలు ఎక్కువగా రాయబడ్డాయి. అర్థమవుతుందండి? హేతువు లేని శాపము తగులక పోవును. ఎవరైనా నిష్కారణంగా మనల్ని శపించారు అనుకోండి, మనం భయపడక్కర్లా. నిష్కారణంగా మనల్ని శపిస్తే ఆ శాపం మనకి తగలదు. కారణం ఉంటే మాత్రం ఖచ్చితంగా శాపం వస్తుంది. అసలు శాపం అనేది ఎందుకు వస్తుంది? ఇది నా సబ్జెక్ట్ కాదు, కానీ వినకపోవటం వలన శాపం వస్తుంది అనే విషయాన్ని ఈ పార్ట్ 5లో మొదటి మాటగా చెప్పాలనుకుంటున్నాను. పార్ట్ 5లో 2 విషయాలు చెప్తాను. ఇంకా మరికొన్ని విషయాలు వచ్చే వారం ధ్యానిస్తాను. మనసులో చాలా ఉన్నాయి, అన్నీ ఒకసారి చెప్తే టైం సరిపోదు. గొర్రె తినగలిగిన ఆహారమే పెట్టాలంట, ఇంకా ఎక్కువైతే కాళ్ళ కింద తొక్కేస్తుందంట. అందుకని ముచ్చటగా 2 విషయాలు చెప్పి నేను వాక్యాన్ని ముగిస్తాను. 2 వ్యక్తులు మాత్రమే, ఇంకా మరి కొంతమంది కూడా పరిచయం అవుతారు మధ్యలో. రాసుకోండి. పార్ట్ 5లో మొదటి మాట. పార్ట్ 5లో మొదటి మాట, వినకపోవటం వలన శాపం. వినకపోవటం వలన, టైటిల్ రాసుకోండి, వినకపోవడం వలన శాపం, శాపం వలన అపజయం వస్తుంది. వినకపోవటం వలన శాపం, శాపం వలన అపజయం వస్తుంది. చదువుతున్నాను చూడండి, 15వ వచనం. నేడు నీకు ఆజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచుకొనవలెనని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట వినని ఎడల ఈ శాపములన్నీ నీకు సంభవించును. పట్టణములో నీవు శపింపబడదు, పొలములో నీవు శపింపబడదు. నీ గంపయు నీ పిండి పిసుకు నీ తొట్టియు శపింపబడును. నీ గర్భఫలము నీ భూమి పంట నీ ఆవులు నీ గొర్రె మేకల మందలు శపింపబడును.
నీవు లోపలికి వచ్చినప్పుడు శపింపబడుదువు, వెలుపలికి వెళ్ళినప్పుడు శపింపబడుదువు. నీవు నన్ను విడిచి చేసిన నీ దుష్కార్యముల చేత నీవు హతము చేయబడి వేగముగా నశించు వరకు నీవు చేయబనుకును కార్యములన్నిటి విషయంలో యెహోవా శాపమును, కలవరమును, గద్దింపును నీ మీదికి తెప్పించును. ఇంకా తెగులు, క్షయరోగాలు, పుండ్లు, రకరకాల పరిస్థితులు చాలా ఉన్నాయి. చదవడానికి టైం సరిపోదు. కాబట్టి ఇంటికి వెళ్ళాక చదువుకోండి. 45వ వచనం వరకు, వీలైతే ఆఖరి వరకు కూడా మీరు చదువుకోండి. ముఖ్యంగా నేను 45వ వచనం వరకే తీసుకున్నాను. తెగుళ్ళు వస్తాయి, క్షయరోగాలు వస్తాయి, జ్వరాలు వస్తాయి, రోగపీడితులు అవుతారు, కలవరం వస్తుంది, గద్దింపు వస్తుంది, శాపం వస్తుంది. ఏమండి, ఇవన్నీ కూడా చెప్పండి. ఇప్పుడు నా మాటకి సమాధానం. దేని వలన వస్తాయంట ఇవన్నీ? వినకపోవటం. చాలా సింపుల్. వినకపోవటం వలన శాపం వస్తుంది. దేవుని మాట వినకపోవటం వలన శాపం వస్తుంది. కొరింథీ పత్రికలో పౌలు గారు చెప్పారు, ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలగడానికే ఈ సంగతులు రాయబడ్డాయి. ఊరకనే రాయబడ్డ పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన ప్రతి మాట మన మేలు కోసమే. పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన ప్రతి మాట మనల్ని ఉజ్జీవింప చేయడం కోసమే, మన మేల్కొలుపు కోసమే. కాబట్టి చదవాలి. చదివి ఏదో సప్రవార పత్రికలు, డైలీ వార పత్రికలు చదివినట్టుగా చదువుకుంటూ వెళ్ళిపోకుండా చదివిన దాన్ని ధ్యానించాలి. అన్నముద్దు నోట్లో పెట్టుకుని మింగేస్తే ఆరోగ్యం అండి అరగదో, జీర్ణం అవ్వదు. దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, డైజెషన్ అవ్వదు. ఒక ముద్దని ఇంచుమించు 33 సార్లు నవలాలంట. మనకేమో ఆతృత ఎక్కువ, ఎవరు పక్కడు తినేస్తాడేమో అని ముద్దెట్టుకుంటూ మింగేస్తాం. నవలాలి. ఏమైపో అక్కడ అయిపోతే దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇక్కడ కడుపులో పడిన తర్వాత ఈ కడుపుకి పనికి పెట్టేస్తే ఎలా చెప్పండి? కాబట్టి నవలాలి. నవలంలో దాన్ని నెమరు వేయుట అని అన్నారు. చెప్పండి, ఏమన్నారు? నెమరు వేయుట. పశువు గడ్డి తిన్న తర్వాత నెమరేస్తుందంట. నెమరేస్తే దాని అర్థం అది ఆరోగ్యంగా ఉందని. తిన్న తర్వాత అది నెమరేయలేదనుకోండి, ఆ పశువుల కాపరి దాన్ని ఎక్కడ తీసుకెళ్తాడు? ఆశపడి తోలికెళ్తాడు. ఎందుకని? ఇది నెమరేయట్లేదు బాబు, రోగం వచ్చింది చూడండి. మనం కూడా వాక్యం చదివి, వాక్యం విని ఈ వారం రోజులు నెమరేసుకోవాలండి. యూదులు అంటే అండి సిద్ధపాటు విశ్రాంతి దినానికి 3 దినాలు ముందు నుంచే సిద్ధపడేవాళ్ళంట. విశ్రాంతి దినం వస్తుంది అని. విశ్రాంతి దినం అయిపోయిన తర్వాత ఆ విశ్రాంతి దినం గురించి తర్వాత 3 రోజులు మాట్లాడుకునే వాళ్ళంట. కొప్పినేని పద్మ గారు ఏమి చేస్తున్నారు? చదువుతున్నారా? మీ తమ్ముడి గారిలోకి వెళ్ళిపోయారా? పాపం ఈ వారం 2 వారాలు ఒక సమస్య కాదులేండి, సమస్యల సుడిగుండంలో తిరిగి ముఖంలో కూడా వెలుగులేదు. దేవుడు మా తల్లిని కనుకరించునుగాక, ఆ చింత యావత్తు తీసివేయబడునుగాక. దేవుని సన్నిధిలో మన ముఖాలు ఇప్పుడు ఎలా ఉండాలంట? ఇంట్లో భార్య ఎన్ని పోట్లు పొడిసినా మందిలోకి వచ్చాక చెప్పరా? భార్య పొడుతుందా? భర్తలు పొడవరా? ఒకప్పుడు భర్తలు ఈ మధ్య జాన్విస్లేయ గారు చెప్పారు కదా, భర్త అనగా బాధ్యత భరించేవాడంట, బాధేవాడు కాదంట. కానీ చాలా మంది భర్తలు బాధుతున్నారంట, బాధ్యత కలిగి లేరంట. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. సరే, మంచిది. వాక్యంలోనికి వచ్చేయండి దయచేసి. మీలో ఎవరైనా డిసప్పాయింట్గా ఉన్నారనుకోండి, పరిశుద్ధాత్మ నడిపింపు నాకుండా తెలుసా? ప్రతి ఒక్కరిని పరిశీలిస్తా. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు పొద్దున్నే నా 2 కుమార్తెలు వచ్చి అమ్మా ఆకలే అన్నారు. నేనన్నాను, మా పాస్టర్ గారు అన్నారు, మీ డాడీ బయటకు వెళ్ళి టిఫిన్ తెస్తే కానీ లేదు, గండిపోయింది, ఇవన్నీ బాగు చేయించాలి, చాలా ఇబ్బందులు లేండి, తర్వాత చెప్తాను. నేను అన్నాను, మనం ఎలాగో ఉపాసమేగా, పిల్లలకు కూడా ఉపాసం పెట్టో, 40 రూపాయలు కలిసి వస్తాను నా బా. దేవునికి స్తోత్రం. నేను అన్న, ఉపాసం చేయడం పిల్లలు కూడా అలవాటు చేయి అన్నా. ఇంకెదురు మాట్లాడలేరు కదా, ఇక నేను మాట్లాడితే గద్దిస్తే గాండ్రిస్తే ఎలా ఉంటుందంటే సింహం గర్జించినట్టు ఉంటుంది. దేవునికి స్తోత్రం. రాజు కోపం అంట సింహగర్జన లాంటిదంట. ఏ భర్త ఇంటికి రాజే మరి. దేవునికి స్తోత్రం. మారు మాట్లాడలా. కాసేపటికి హాల్లోకి వెళ్తే వీళ్ళిద్దరూ వేడి అన్నం ఫ్రైడ్ రైస్ చేసుకుని తింటున్నారు. తింటం మాత్రం మనలా, తింటం మాత్రం ఆ వండేసిన అన్నాల్లో గుడ్డు కొట్టేసి ఫ్రైడ్ రైస్ కొట్టిచ్చేసిన తల్లి పిల్లల పూరు పడలేక వీళ్ళిద్దరు గప్పు సంబరపుట్టు అన్నట్టు సైలెంట్గా తినేస్తున్నారు. ఇట్లా చూసా, గుర్రం కడుపులో కాల్చానంట, అట్టిగడ్డి తిందంట. దేవునికి స్తోత్రం కలిగిందిగా. వీళ్ళకి ఏమంటారు, ఇట్లా స్నాక్స్ పెడతాం మానేస్తే అన్నం మీద ఆకులు వస్తుంది వీళ్ళకి. దేవునికి స్తోత్రం చెప్పండి. అలాగే నేను ఎందుకు చెప్పానంటే, మీకు దేవుని సన్నిధి పట్ల ఆకలి లేకపోతే
మీ ముందు పంచపరమాణాలు పెట్టినా వేస్టే. మీకు ఆకలి ఉండాలి, మందిరానికి 10ంటికి వెళ్ళాలి, నేను పాటలు పాడాలి. ఆకలి లేకపోతే నేను కర్రెచ్చికి తర్వాత తినో తినో తినో. పావుని ఈ మధ్య కొడుక్కి తెక్కుక్కేస్తుంది. కొడుకు అంటే ఎంత ఇష్టమో. కొడుకు ఫోటోలు ఎక్కువ, అమ్మాయి ఫోటోలు తక్కువ స్టేటస్లో. రేపు పొద్దున చూసేది కూతుళ్ళే. ఈ కొడుకుని సింహాసనం ఎక్కించి గుర్రం ఎక్కించి మై కింగ్ కొడుక్కి అన్న సార్ తినరా తిను అని దవడన కొట్టేసి కుతికేస్తుంటే ఊసేస్తున్నాడు పిల్లడు. దేవునికి స్తోత్రం కలిగింది. ఎంత ప్రేమేంటి? నేను కూడా అంటాను, మీకు ఎంత కుక్ చేసినా మీరు ఊసేస్తారు, బయటికి పిడకలేసేస్తారు. పిడకలంటే అర్థమైందా? ఊసేసిన తర్వాత అది నేల మీద పడ్డ పిడక అయింది. మరి పిడకంటే మీకు తెలియదుగా. భార్గవి చెప్పింది పిడకలేసేస్తున్నాను. పిడకలేస్తాం ఏంటమ్మా? నేను పెడతాను నోట్లో కింద ఊసేద్దాను, అదేమో పిడకైద్ది. అప్పుడు అర్థమైంది నాకు పిడకంటే ఏంటో. దేవునికి స్తోత్రం. తల్లుల దగ్గర చాలా విషయాలు నేర్చుకోవచ్చు మనం. కాబట్టి దుప్పి నీటి వాగులు ఎద్దుకు పరిగెత్తినట్లుగా దేవా నీ కొరకు నా ప్రాణం. ఆ తృష్ణ ఉండాలండి, ఆ తీవ్రత ఉండాలి, ఆ మంట ఉండాలి. ఇల్లేం వచ్చాం ఆదరించుకున్నా ఉంటే కుదరదా? దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవునికి స్తోత్రం. సరే, ఇప్పుడు మన సబ్జెక్టులోకి వచ్చేయండి. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 15 నుంచి ఇంచుమించు 20 వచనం దాకా చదివాను. యెహోవా శాపం, కలవరం, గద్దింపు నీ మీదకి తెప్పించును. యెహోవా డైరెక్ట్ గా దేవుడే నీకు శాపం ఇస్తాడంట. అవసరమా? ఎవరి కుటుంబంలో ఈరోజు కలవరం ఉందో, ఎవరి కుటుంబంలో ఈరోజు గద్దింపు ఉందో, ఎవరి కుటుంబంలో శాపం ఉందో నాకు తెలియదు. శాపం అంటే చెప్తాను వినండి. సంపాదిస్తారే కానీ చిల్లు సంచులు వేసిన డబ్బు అయిపోద్ది. సంపాదిస్తారే కానీ చేతి నిండా డబ్బు ఉండదు. కడుపు నిండా తింటారే కానీ ఆకలి తీరదు. దుప్పటి కప్పుకుంటారే కానీ సెలాగదు. అది శాపం అంటే. అర్థమవుతుందా? సంపాదిస్తున్నారు, నెల రూపాయి మిగిలి ఉంటుందా? అన్ని అప్పులే, అన్ని అప్పులే. ఏసి రక్తమే చేయం, వారపుడు, ఆ వారపుడు, ఈ వారపుడు, ఉండమ్మ బొట్టు పెడతా, స్పందన, ఎన్ని అప్పులో. అడిగిందానికి సమాధానం చెప్తారా? ఒక ప్రశ్న అడుగుతాను, కరెక్ట్గా మీకు తెలిసిన ప్రశ్న అడుగుతా. ఇంటర్నేషనల్కి వచ్చిన అమ్మాయి తప్ప మా కలర్ పేపర్ బైబిల్ మూసే తర్వాత రాసుకుంది. దేవుని స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి అమ్మా. మన భారతదేశంలో కోటేశ్వరుడు, ఐశ్వర్యవంతుడు ఎవరో చెప్పండి. ముఖేష్ అంబానీ అండి. అనిల్ అంబానీ పడిపోయాడు. అనిల్ అంబానీ డౌన్ అయిపోయాడు. అనిల్ అంబానీ తమ్ముడే కదండి. దేవునికి స్తోత్రం కలిగిందిగా. అది తర్వాత మనం చెప్పే మాట. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. భారతదేశంలో ఐశ్వర్యవంతుడు ఎవరయ్యా అంటే ముఖేష్ అంబానీ అని చెప్పారు. మరి ప్రపంచంలో ఆలోచన పడ్డారు కదా. ఇప్పుడు రాసుకోండి, నేను చెప్తా. ఏమండి? అమ్మో నాయన, నాకు తెలియదండి నిజంగా. ఆ పేరు రాసుకున్న తర్వాత కూడా నాకు చెప్పండి. నేను నా ఇంటర్నల్ ఫీలింగ్ అంటే బాహ్యంగా బాహటంగా కాదు, కానీ బాహటంగా అన్నయ్య చెప్పారు, మంచిదే. ప్రపంచంలో సర్వమాని మానవ విషయంలో నేను చెప్పే విషయం ఏంటంటే, ఎవరండి ఐశ్వర్యవంతుడు అంటే అప్పు లేనోడు, రోగం లేనోడు. అమ్మగారు అన్నారు, ఊరుకోండి పాస్టర్ గారు, చెప్పులు లేని వాళ్ళు, అప్పులు లేని వాళ్ళు ఉంటారా భూమి మీద ఎవరన్నా? దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. వీళ్ళు నిజమైన ఐశ్వర్యవంతులు. నేను అంటాను, దేవుని మాట మీరు పరిపూర్ణంగా ఇని చూడండి. సాధ్యమే కదా? అప్పుడు నన్ను అడగండి. దేవుని మాట మీరు సగమత్తమైన అంటున్నారు కదా, సగం వింటున్నారు, సగం వింటలా, అంతేనా? మరి దేవుడు కూడా సగం ఎత్తున్నాడు, సగం అయిపోతున్నాడు. పరిపూర్ణంగా మీ సంతోషం పరిపూర్ణమవునట్లు అడగండి. అది మీ వాగ్దానం ఒక సంవత్సరం. దేవునికి స్తోత్రం కలిగిందిగా. అప్పుడప్పుడు అలా గుర్తొస్తూ ఉంటాయి. ఆ అమ్మగారు వాగ్దానం గుర్తుంది, మా వాగ్దానం గుర్తాను లేదా అని మాకు మళ్ళీ ఏసి రక్తమే చేయం. అర్థమవుతుందా? దేవునికి స్తోత్రం చెప్పండి. చదవండి ఇప్పుడు లూకా సువార్త 6వ అధ్యాయం 46వ వచనం. మనం ఆశీర్వదించబడ్డానికి వచ్చామా, శపించబడ్డానికి వచ్చామా మందిరానికి? అబ్బా, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. లూకా సువార్త 6:46 చదవండి అమ్మా. నేను చెప్పు మాటల ప్రకారము మీరు చేయక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట. ఇక్కడ కంటిన్యూ చేద్దామండి, అక్కడే ఆగండి, ముయ్యొద్దు. ఇక్కడ ఈ వచనాన్ని మీకు ఒకసారి ఆపాదించుకోండి. నేను చెప్పు మాటల ప్రకారము మీరు చేయక ప్రభువా ప్రభువా అంటే దాని అర్థం ప్రార్థన చేయటం ఎందుకు? మందిరానికి వచ్చారు మీ అందరూ కూడా, ఇప్పుడు ప్రార్థన చేస్తున్నారు. దేవుడు ఏమంటాడంటే, సమయానికి రావు కానీ నీ ప్రార్థన ఏంటి నాకు అర్థం కావట్లేదు. అర్థమైందా? సమయానికి రా, క్రమానికి రా. నా దైవజనుని నిలబెట్టుకుని తనలో ఉండి నేను మాట్లాడుతున్నా, ప్రతి ఆదివారం నేను హెచ్చరిస్తున్నా. టైంకి వస్తున్నావు నువ్వు? క్రమం ఉందా నీకు? క్రమం లేనివారంట అక్రమం చేయవారులంట. ట్రైన్కి క్రమానికి వెళ్తాం, బస్సుకి క్రమానికి వెళ్తాం, ఫంక్షన్ క్రమానికి ఎక్కడ వెళ్తాం? 2 రోజుల ముందే బట్టలు చదివేసి వెళ్ళిపోము. ఊసిపోతుంది, అక్కడే పాసిపోతుంది ఫుడ్ అని 2 రోజుల ముందు వెళ్తారు, 2 రోజుల తర్వాత వస్తారు. టైంకి వెళ్ళరు, టైంకి రారు.
మరి ఒక అర్ధగంట ముందు రండి అమ్మ అంటే దేవుని సన్నిధికి మాత్రం రారు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. కాబట్టి గమనించాలి, దేవుని యొక్క వాక్యం, నేను చెప్పు మాటల ప్రకారం మీరు చేయక, నేను చెప్పింది చేయరు కానీ మీరు ప్రభా ప్రభాని ఎందుకు పిలుస్తున్నారు? అసలు దేవుడు అడుగుతున్నాడు, నువ్వు అసలు ఈ ప్రార్థన ఎందుకు చెప్పు? బూడిదలో పోసిన పన్నీరు. నువ్వు ప్రార్థన చేయడానికి ముందు నేను చెప్పింది ప్రార్థన చేయి. దేవుడు చెప్పింది మనం వింటే మనం చెప్పేది దేవుడు అంటాడు. మీకు అర్థమైందా లేదా? దేవుడు వెళ్ళిపోతుంటే అబ్రహాంతో మాట్లాడి ప్రభువా అంటే ఆగిపోయాడు. ఏం చెప్పు? అదే సొదొమ గొమొర్రా నాశనం చేద్దాం అనుకుంటున్నావు కదా, దాని విషయం కొద్దిగా మాట్లాడదామని. నువ్వు ఆపితే నేను ఆగేదేంటి, నువ్వు చెప్తే నేను వినేదేంటి అన్నాడండి దేవుడు. అబ్రహాము యెహోవా సన్నిధిలో నిలబడిపోయాడంట. ఎవరో అలంకార భాషగా చెప్తే విన్నాను. అబ్రహాం గారు ఇంటికి వెళ్ళిన తర్వాత శారమ్మ గారు అన్నారు, ఏంటి ఎంత లేటో? ఎక్కడ లేని అనుమానాలు కదా, ఏంటి ఎంత లేటో? దేవునితో మాట్లాడటం వల్ల ఆలస్యం అయిపోయింది. చూడండి, అబ్రహాము దేవుణ్ణి నిలబెట్టేశాడండి. మరి ఈ రోజున నువ్వు ప్రార్థన చేస్తే నీ ఎదుట ఆయన పాదాలు ఉంటాయా? ప్రశ్నించుకోండి ఎవరికి వాళ్ళు. ఈ మాట మీలో మీరు అనుకోండి, నేను దేవుని మాట వింటే దేవుడు నా మాట వింటాడు అనుకోండి. లేకపోతే పైకి చెప్పండి, నేను దేవుని మాట వింటే దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడు. కాబట్టి ఇక నుండి నేను దేవుని మాట వింటాను, లోబడతాను, సమయానికి వస్తాను. చాలామంది చెప్పట్లా. ఇదేదో నేను చెయ్యెత్తి ప్రమాణకం చేయించినట్టు, భారతదేశం నా మాతృభూమి ప్రతిజ్ఞ చేయించినట్టు మీకు భయం వేసిపోతుంది. యేసు రక్తమే చెయ్యి. ఇది ప్రమాణకం కాదు, ఒక తీర్మానం లాంటిది, ఒక నిబంధన లాంటిది. నేను చెప్పు మాటలను మీరు వినక ప్రభు అని పిలుచుట ఎందుకు? తర్వాత చదవండి. నా యొద్దకు వచ్చి నా మాటలిని వాటి చొప్పున చేయు ప్రతివాడును ఎవని పోలియుండునో మీకు తెలియజేతును. వాడు ఇల్లు కట్టవలనని ఉండి లోతుగా త్రవ్వి బండ మీద పునాది వేసిన వాణ్ణి పోలియుండును. వరద వచ్చి ప్రవాహము ఆ ఇంటి మీద ఒడిగా కొట్టినను అది బాగుగా కట్టబడినందున దాన్ని కదిలింపలేకపోయిను. అయితే నా మాటలు వినియు చేయని వాడు పునాది వేయక నేల మీద ఇల్లు కట్టిన వానిని పోలియుండును. ప్రవాహము దాని మీద ఒడిగా కొట్టగానే అది కూలి పడిను, ఆ ఇంటి పాటు గొప్పదని చెప్పింది. ఇక్కడ ఇల్లు అని సంబోధించబడినటువంటి ఈ పదానికి అర్థం ఏంటంటే మన ఆత్మీయమైన ఇల్లు, మన ఆత్మీయ జీవితం, లేదా మన కుటుంబ జీవితాన్ని కూడా సాదృశ్యం అని చెప్పొచ్చు. ఇక్కడ మీరు ఒక విషయం గమనించాలి. బండ మీద కట్టబడిన ఇంటి మీద కూడా ప్రవాహం వచ్చింది, ఇసుక మీద కట్టబడిన ఇంటి మీద కూడా. అంటే నీతిమంతులకి శ్రమలు వస్తాయి, అనీతిమంతులకి కూడా శ్రమలు వస్తాయి. ఈ విషయాన్ని గమనించాలి. ఆల్రెడీ నేను మీకు చెప్పాను, ఫినియాసయ్య గారు చెప్పారు చక్కని వివరణ ఇది. గాలి, వాన, వరద. గాలి అంటే సాతాను శోధన, వాన అంటే దేవుని ఎదురు నుంచి వచ్చే పరీక్ష, వరద అంటే భూ సంబంధమైన బాధ. అర్థమవుతుందండి? గాలి వీచెను, ఎవరికి? యోబు గారికి గాలి వీచింది. వాన వచ్చెను, ఎవరికి? అబ్రహాము గారికి పరీక్ష వచ్చింది. ఇంకా వరదలు వచ్చెను అంటే యోసేపు గారికి భూ సంబంధమైన తన రక్త సంబంధుల ద్వారా బాధలు వచ్చాయి. నేను అంటాను, భూపర సంబంధమైన బంధువుల నుంచి, ఆత్మీయుల నుంచి, దేవుని యొద్ద నుంచి పరీక్షలు వస్తాయి, సాతాను నుంచి శోధనలు వస్తాయి. మీ యొక్క ఆత్మీయ జీవితం కూలిపోకుండా ఉండాలంటే దేవుని మాట విని వాటి ప్రకారంగా నడుచుకోవాలి. ఈ మధ్యకాలంలో మన వాడకట్లు కానీ ఎక్కడైనా నేను చూస్తున్నాను, ఎవరైనా పేషెంట్స్గా ఉంటే మన సంఘబిడ్డ, నేను గర్వంగా చెప్తున్నా, చక్కగా స్కూటీ వేసుకుని వచ్చి పావని చెల్లమ్మ వెళ్ళి ఓ ఇంజక్షన్ వేస్తుంది, ఓ 2 ట్యాబ్లెట్లు వేస్తుంది. సాయంత్రానికి వాళ్ళు ఏమవుతున్నారు? లేచి నడుస్తున్నారు. ఏమండి, సూది మంది అడింది, చెప్పినట్లుగా ట్యాబ్లెట్లు ఇలా పావని చాలా క్వాలిటీ ట్యాబ్లెట్లు ఇచ్చింది. ఆ ట్యాబ్లెట్లు టైం ప్రకారంగా వేయలా. మాయ్ తగ్గుదా? మరి మన ఆత్మీయ రోగం తగ్గాలంటే దేవుని వాక్యం అనే ట్యాబ్లెట్ క్రమంగా వేయాలా వద్దా? చెప్పండి. పొద్దున్నే టిఫిన్ చేస్తున్నాం, మధ్యాహ్నం భోజనం చేస్తున్నాం, సాయంత్రం చక్కగా భోజనం చేస్తున్నాం, 3 పూటలు తింటున్నాం. కానీ ఒక్క పూట అయినా బైబిల్ తెరిచి వాక్యం చదువుతున్నామా? లేదే. ప్రతిరోజు బైబిల్ చదవండి, దేవునితో సహవాసం చేయండి అని ఎందుకు చెప్తున్నాం? దేవుని వాక్యం చదవటం దేవునితో నడుచుట,
దేవుని వాక్యం చదవటం ద్వారా దేవునికి మన హృదయం హత్తుకుని ఉంటుంది. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. సరే, ఇసుక మీద కట్టబడిన ఇంటి మీద కూడా వరద వచ్చింది అంటే, శ్రమలు వచ్చినాయి, వెంటనే పడిపోయిందంటే, మరొకటి కూడా లేదు, ఇంకా ప్రవాహం వచ్చి కొట్టంగానే పడిపోయిందంట, కూలిపోయింది, దానికి పునాది లేదు. ఎందుకంటే ఈయన మాటలు విన్నాడు. ఉపయోగం ఏముంది? వినటం వల్ల వచ్చేది నీకు దీవెన. విని పాటించాలి, విని వాటిని అనుసరించి నడుచుకోవాలి. అప్పుడు నీ ఇల్లు నిలబడద్దే. అది శారీరకమైన ఇల్లు కావచ్చు, ఆత్మ సంబంధమైన ఇల్లు కావచ్చు, సంసారమైన ఇల్లు కావచ్చు, ఏ ఇల్లు అయినా కానివ్వండి. అది నిలబడాలంటే మీ ఆధ్యాత్మికమైనటువంటి పరిపక్వత, మీరు బలపరచబడాలంటే, మీరు కూలిపోకుండా ఉండాలంటే మాటలు విని వాటి ప్రకారం నడుచుకోవాలి. ఒకసారి మన ఆత్మ పరిశీలన. మన ఆత్మీయ జీవితం అనే ఇల్లు బండ మీద కట్టబడి ఉందా, ఇప్పుడు ప్రస్తుతం ఇసుక మీద కట్టబడి ఉందా? ఒకసారి స్వపరిశీలన చేసుకోండి. వినని ఎడల శాపాలు వస్తాయని ద్వితీయోపదేశకాండం 28 రాయబడి ఉంది. వినని ఎడల ఇల్లు కూలిపోద్దని యేసు ప్రభులు వారే చెప్పారు. నా మాటలు వినప్పుడు మీరు ఎందుకు ప్రార్థన చేస్తున్నారని దేవుడు ప్రశ్నిస్తున్నాడు, క్వశ్చన్ మార్క్ వేస్తున్నాడు. అసలు మీరు ఎందుకు ప్రార్థన చేస్తున్నారు? చెప్పింది చేయకుండా మనం ప్రార్థన చేస్తే మన ప్రార్థన దేవుని సన్నిధి కాదు కదా, ఈ రేపు కూడా దాటి వెళ్దాం. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. సరే, ఎవరెవరు వినలేదు పరిశుద్ధ గ్రంథంలో? వినకపోవటం వల్ల ఎవరు శపించబడ్డారు? వినకపోవటం వల్ల అంటే అవిధేయత వల్ల ఎవరెవరు ఎలాంటి సందర్భాలు కొని తెచ్చుకున్నారు? 2 సందర్భాలు మేము ముందుంచుతాను. రాసుకున్నారు మొదటి మాట, వినకపోవటం వల్ల శాపం వస్తుంది, శాపం వల్ల అపజయం వస్తుందని. ఇప్పుడు ఈ సబ్జెక్ట్ని కంటిన్యూ చేస్తున్నాను. ఆదికాండము 3వ అధ్యాయం, ఇప్పుడు దాకా చెప్పింది ఉపోద్ఘాతమే. ఆదికాండము 3వ అధ్యాయం 17వ వచనం. ఆదికాండము 3వ అధ్యాయం 17వ వచనం. నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలములు తింటేవి గనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములనియు దాని పంట తిందువు. అది ముండ్ల తుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించును. పొలములోని పంట తిందువు. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు. ఎలయనగా నువ్వు నేల నుంచి తీయబడ్డావు కాబట్టి నీవు మన్నే గనక తిరిగి మన్నైపోదు అని చెప్పాను. చాలండి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇది శాపం. ఆదాము హవ్వలు ఈ పాపం చేయడం వల్ల మనిషికి మరణం అనేది సంభవించింది. ఈ పాపం చేయనంత వరకు మానవులకు అంటే ఆదాము హవ్వలకు మరణం, శారీరక మరణం అనేది లేదు, తెలుసా? ఎప్పుడైతే ఆజ్ఞ అతిక్రమించారో బైబిల్ సెలవిస్తుంది, ఆజ్ఞ అతిక్రమమే పాపం. పాపం వల్ల వచ్చే జీతం మరణం. మరణానికి అర్హులయ్యారు. దేవుని సృష్టి వేరు. దేవుని సృష్టి చాలా అద్భుతం అండి. మనకు తెలియదు దేవుడు భూమి ఆకాశములు సృజించను, భూమి నిరాకారంగాను శూన్యంగాను. ఆ పై వచ్చిన వాళ్ళు ఉన్న మాటకి కింద మాటకి ఎన్నో సంవత్సరాల వ్యత్యాసం ఉంది అని చరిత్రకారులు, బైబిల్ పండితులు చెప్తారు. దేవుడు ఏదైనా చేశాడంటే ఆకారం లేనిదిగా నిరాకారంగా చేస్తాడండి? యెషయా గ్రంథంలో రాయబడింది, ఆయన ఈ భూమి ఆకాశాలను నిరాకారంగా చేయలేదు అని యెషయా గ్రంథంలో రాయబడింది. కానీ నిరాకారంగా అయిపోయింది. ఎందుకని? దేవదూతలు చేసిన పాపాన్ని బట్టి. దేవదూతలు చేసిన పాపాన్ని బట్టి ఆకారముగా ఉన్న ఈ భూమి ఆకాశాలు నిరాకారం అయిపోయాయి. ఆదాము హవ్వలు చేసినటువంటి పాపాన్ని బట్టి మరణం ఏలుబడి చేసింది. ఈ విషయాన్ని మనం గమనించాలి. సరే, పరిశుద్ధ గ్రంథంలో ఇప్పుడు మనం గమనిస్తే తినవద్దు అన్న పండును వాళ్ళు తిని శాపాన్ని కొని తెచ్చిపెట్టుకున్నారు. ఇప్పుడు ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ మన జీవితానికి ఆపాదించుకోవాలి. దేవుడు వద్దనే పని మనం ఏం చేస్తున్నాం? అర్థమవుతుందండి? దేవుడు చేయొద్దు అనేది చేయడము ఎంత పాపమో, చేయమనేది చేయకపోవటం కూడా అంతే పాపం. అర్థమవుతుందండి? వద్దు అన్నది చేస్తే అది పాపం, చేయమనేది చేయకపోయినా అది పాపం. ఇప్పుడు ఈ వచనాలని, ఈ మాటలు మన జీవితాలకు ఆపాదించుకుందాం. ఏ విధమైన ఆజ్ఞత క్రమం మనలో ఉందో మనల్ని మనం స్వపరిశీలన చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో చూడండి, వినకపోవటం వలన శాపం వచ్చింది, శాపం వలన అపజయం వచ్చింది. ఎక్కడ ఈ మాటను మనం చూస్తున్నామంటే యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం చూడండి. యెహోషువ గ్రంథం, శపితమైన దాని విషయంలో ఇశ్రాయేలీయులు తిరుగుబాటు చేసిరి. ఎట్లనగా యూదా గోత్రములో ఆకాను కొంత తీసుకుని గనుక యెహోవా ఇశ్రాయేలీయుల మీద కోపించును. 18వ వచనం కూడా చదవండి, 20వ వచనం. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 20వ వచనం. ఆకాను యెహోషువతో నిజము, దోపుడు సొమ్ములో ఒక మంచి షీనారు పై వస్త్రమును, 200 తులముల వెండిని, 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి
వాటిని ఆశించి తీసుకొంటిని, అదిగో నా డేరా మధ్య అవి భూమిలో దాచబడి ఉన్నవి. ఉత్తరమిచ్చి తాను చేసినదంతయు ఎప్పుడు ఒప్పుకున్నాడు? ముందు ఒప్పుకున్నాడా? పట్టబడిన తర్వాత ఒప్పుకున్నాడా? పట్టబడిన తర్వాత ఒప్పుకున్నాడు. దొరకనంత వరకు ఎవరైనా దొరే, దొరికిన తర్వాత ఎవరైనా దొంగే. ఉపయోగం ఏముంది? ముందు ఒప్పుకోవాల్సింది, అసలు చేయకుండా ఉండాల్సింది. దేవుడు చెప్పాడు, శపితమైన దానిలో కొంచెమైనను మీరు ముట్టుకోవద్దంటే ఇతను చూచి ఇతను చెప్పిన మాటని నేను వాక్యాన్ని మీకు చెప్తున్నాను, ఆశించాడంటండి. సర్వ పాపములకు మూలగత్తనం ఏంటో తెలుసా? దురాశ. దురాశ ఎవరిలో ఉంటుందో వాళ్ళు దొంగతనం చేస్తారు, దురాశ ఎవరిలో ఉంటుందో వాళ్ళు వ్యభిచారం చేస్తారు, దురాశ ఎవరిలో ఉంటుందో వాళ్ళు నరహత్య చేస్తారు, దురాశ ఎవరిలో ఉంటుందో వాళ్ళు అనేకమైన పాపాలు చేస్తారు. పాపాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ మీరు నోట్ చేసుకోండి. దురాశ ఉన్నవాడే పాపం చేస్తాడు. దురాశ లేని మానవుడు ఈ భూమి మీద లేడు. ఉన్నారా ఎవరైనా? దురాశ లేని మానవుడు ఈ భూమి మీద ఎవరు లేరు, ఒక్క యేసుక్రీస్తు ప్రభులు వారు తప్ప. దేవునికి మహిమ కలుగునుగా. రాత్రి చెప్పినట్టుగా పాపంతో మనం పోరాడాలి, 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 పోరాడాలి. చిట్ట చివరికి జయం పొందుకోవాలి, విజయం పొందుకోవాలి తప్ప ఏమండి నాలో ఏ పాపము లేదు అని మనం చెప్పడానికి వీల్లేదు. ఆదాము హవ్వతో దేవుడు చెప్పాడు ఆ పండు తినొద్దు అని. దేవుడు పరలోకానికి వెళ్ళాడు. ఆయన అటు వెళ్ళిన తర్వాత హవ్వమ్మ తీసుకుని తినేసింది. దీన్ని ఏమంటారు? దొంగతనం అంటారు. అంతేనే కదా? ఇప్పుడు ఇంట్లో తల్లి సున్నుండలు చేసి పెట్టింది, దాన్ని ఏమంటారు? ఉట్టి మీద ఒక సున్నుండి ఇచ్చి, రే తిను ఊరుకో, ఇంకా తర్వాత నువ్వేమి తీమకని చెప్పేసి తల్లి బయటికి వెళ్ళిపోయింది. తల్లి బయటికి వెళ్ళిపోయిన తర్వాత పేట వేసుకుని జాగ్రత్తగా ఎక్కి ఆ కుండ, ఆ ఉట్టి మీద వేలాడుతున్న ఆ కుండ మీద మూత తీసి చక్కగా సున్నుని చూసి తింటున్నాడు. తింటుంటే యేసు ప్రభుల బొమ్మ పక్కనే ఉంది. అలా చూశాడు. యేసయ్య వాడి వైపే చూస్తున్నట్టు కనబడింది. భయం వేసింది. ఒక క్షణం ఏం చేయాలో తెలియలే. అప్పుడు ఏం చేశాడంటే ఏదో ఒక క్లాత్ తీసుకొచ్చి ఆ యేసు ప్రభు ఫోటోలో ఉన్న ఆ కళ్ళకి కట్టేశాడు, కళ్ళగంతలు కట్టేశాడు. కళ్ళగంతలు కట్టేసి మొత్తం తినాలనుకుని తినేసి మొత్తం ప్లేట్ చక్కగా పెట్టేసి మూతుడు చేసుకున్నాడు. తర్వాత అమ్మ వచ్చింది. అమ్మ ఎన్ని చేసి పెట్టింది అమ్మకి లెక్క తెలీదా ఏమండి? ఆ తర్వాత ఆ ఫోటోకి కట్టబడిన కళ్ళగంతలు కనబడవా? ఒకసారి మా చిన్నపిల్లకి చిన్న వయసులో బలపాలు తినడం అలవాటు ఉండేది, ఇప్పుడు తింటలేదు లేదు. ఒకసారి చక్కగా పడుకుని బలపం తింటుంది. ఏంటి ఎంత సైలెంట్గా ఉంది ఇల్లు అనుకున్నాను. సడన్గా ఇంట్లోకి వెళ్ళాను. ఇంట్లోకి వెళ్ళేసరికి నా కూతురికి భయం వేసి సడన్గా కళ్ళు మూసేసింది. అలా కళ్ళు మూసేసి తింటం మానలా. అంటే కళ్ళు మూసుకుంటే నేను మాయమైపోతానా? చిన్నపిల్ల చేష్టలు ఇవి. నేను అంటాను, చిన్నపిల్లలు ఇలా ఏ విధంగా చేష్టలు చేస్తున్నారో, చిలిపి చేష్టలో ఆత్మీయ బిడ్డలు కూడా అలాగే చేస్తున్నారు. ఆత్మీయ పిల్లలు కూడా అలాగే చేస్తున్నారు. దేవుని మాట వినక, నేను చెప్పింది చేయక ప్రభువా ప్రభు అని మీరు పిలుచుట ఎందుకు? దేవుని మాట వినక అవ్వాదములు శపించబడ్డారు. గచ్చ పొదలు, ముళ్ళ పొదలు, ముండ్ల తొప్పలు అంటే దానికి అర్థం శాపానికి సాదృశ్యం. నేలలను గురించి చెప్పబడిన ఉపమానంలో కూడా ఏమని రాయబడి ఉంటుందంటే, దేవుని మాట విని దానిని గ్రహించకపోవటం వలన. చూడండి ఆ మాట చూడండి. ఎక్కడ ఏ నేలలో మొలిచిన ముళ్ళ తొప్పలో మత్తయి సువార్తలో నేను కోట్ చేయలేదు. చూడండి, మత్తయి సువార్త 13వ అధ్యాయంలో ఉంటుంది బహుశా. ఖచ్చితంగా ముండ్ల పొద నేల గురించి చదవాలి. ముండ్ల పొదలలో విత్తబడిన వాడు అదిగోనండి వాక్యం వినువాడే గాని ఐహిక విచారము ధనమోసమును ఆ వాక్యమును అణిచివేయను గనుక వాడు నిష్ఫలుడవును. వాక్యం వింటాడు. ఇప్పుడు నేను ఇచ్చే రెఫరెన్స్ కూడా అదే. నా మాటలు వినియు దాని ప్రకారం నడుచుకొని వాడు ఇసుక మీద కట్టబడిన బుద్ధిహీనుడితో సమానం. నా మాట వినియు దానిని గ్రహించకపోతే ఇదిగో ముండ్ల తొప్పలో, గచ్చ పొదలో ఐహిక విచారం, చింత, ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా అని ఐహిక విచారం ఏం చేస్తుందంటే వాక్యం అని విత్తనాన్ని అణిచివేస్తాయి. ముళ్ళు ఏం చేస్తాయి అంటే ఆ మొక్కని అణిచివేస్తాయి, ఎదుగు బొదుగు లేకుండా చేస్తాయి. ఆ ముండ్ల తుప్పలు శాపానికి సాదృశ్యం. నీ కుటుంబంలో శాపం ఉంటే వాక్యం ఫలించదు, దేవుడు నీ హృదయంలో ఉండలేడు, అణిచివేయబడుతుంది. ధనమోసం, ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. ఇస్కరియోతు యోధ యేసయ్య వెనకాలే నడిచాడు, యేసయ్య బోధలు విన్నాడు, కానీ యేసయ్య బోధ ప్రకారం జీవించాడండి? జీవించలేదు. యేసయ్యనే అమ్మేశాడు. అక్కడ యేసయ్య అంటే వాక్యం, అంటే యేసయ్యను చంపేశారు. అంటే విత్తనం ఏమైపోయింది? విత్తనం నిష్ఫలం, నిష్ఫలం. అది యేసు ప్రభువుని ఆనాడు ఇస్కరియోతు యోధ కాదు, ఈరోజు చాలా మంది చంపేసుకున్నారు తమ హృదయాల్లో.
మీ హృదయాల్లో విత్తబడే వాక్యాన్ని మీరు అణిచివేసేలా చేస్తున్నారు. మీ హృదయాల్లో, మీ హృదయమైన నేలలో ముండ్ల తుప్పలున్నాయి. వాటిని శుద్ధి చేసుకోండి ఈరోజు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. అది తర్వాత చూడండి, దినవృత్తాంతముల మొదటి గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం. ఒకనికి ఆకాన్ అని పేరు, ఇతడు శాపగ్రస్తమైన దానిలో అద్దుగోనండి కొంత అపహరించి ఇజ్రాయేలీలను ఇజ్రాయేలీలకు శ్రమ ఎందుకు వచ్చింది చెప్పండి? ఒక్క ఆకాను వల్ల. నేను అంటాను నా వైపు చూడండి, ఒక్క ఆకాను తప్పు చేస్తే ఇజ్రాయేలీలందరి మీదకి దేవుని కోపం దిగొచ్చినట్టు, సంఘంలో ఒక్కళ్ళు అవిధేయులు ఉంటే సంఘం అందరి మీదకి శ్రమ వస్తుంది. అవునంటారా కదంటారా? అందరూ సిట్రేట్, అందరూ నీతిగా న్యాయంగా ఉన్నారు, సంఘంలో ఎవరో ఒకళ్ళు అవిధేయతగా ఉన్నారు. ఆ ఒక్కళ్ళ అవిధేయత. ఇది మీకు అర్థం కావాలంటే శీతాకాలం అండి. శీతాకాలం ఎక్కువగా బయటికి వెళ్తా వస్తూ ఉంటారు కదా. యజమానుడు ఏం చేశాడంటే బయటికి వెళ్దామని తలుపు తీశాడు. తలుపు తీసినప్పుడు బయట నుంచి ఏం తగులుద్ది? చలిగాలి తగులుద్ది. ఆ చలిగాలి తీసిన, ఆ తలుపు తీసిన ఆ యజమానుడికి తగులుద్దా? ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ తగులుద్దా? అది. ఇప్పుడు ఆకాన్ ఏం చేశాడంటే తలుపు తీశాడు. శాపం అనేది ఇజ్రాయేల్ అందరి మీదకి వచ్చింది. శాపం వల్ల అపజయం ఎందుకు వస్తుందనంటే, ఆకాను ముట్టొద్దు అన్నది ముట్టడం మాత్రమే కాదు, దొంగిలించాడు, అపహరించాడు. నేను ఇచ్చిన రెఫరెన్స్ ప్రకారం అపహరించాడు, దొంగతనం చేశాడు. దొంగతనం చేయడం వల్ల అక్కడ శాపం వచ్చింది. శాపం ఎక్కడికైతే వస్తుందో, దేవుని కోపం ఎవరి మీద ఉంటుందో వాళ్ళు అపజయం పాలవుతారు. వ్యాపారమా, ఉద్యోగమా, మీరు ఏ పని చేస్తారో నాకు తెలీదు, మీరు చేయబోనుకున్న పనులన్నింటిలో కూడా విఫలవుతారని ద్వితీయోపదేశకాండలో నేను చదివినిపించాను కదండి. 15వ వచనం నుంచి కొన్ని విషయాల్లో కలవరం వస్తుందంటండి, యెహోవా గద్దింపు వస్తుందంట, శాపం తరుముతుందంటండి. 43-45 వచనాలు చదివితే అసలు ఈ శాపములన్నీ మీ వెంట వచ్చి మిమ్మల్ని తరుమును అనే మాట మనం చూస్తాం. చూడండి, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం కరెక్ట్గా మాట చూడండి. 28:43 నుంచి, నీ మధ్యనున్న పరదేశి నీకంటే మిక్కిలి హెచ్చగును, నీవు మిక్కిలి తగ్గిపోదువు. అతడు నీకు అప్పించును గాని నీవు అతనికి అప్పియలేవు. అతడు తలగా ఉండును, నీవు తోకగా ఉండువు. నీవు నాశనం చేయబడే వరకు ఈ శాపములన్నీ నీ మీదకి వచ్చి నిన్ను తరిమి నిన్ను పట్టుకొనును. ఏలయనగా నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించిన ఆయన ఆజ్ఞలను, ఆయన కట్టడలను అనుసరించి నడుచుకొనున్నట్లు నీవు ఆయన మాట వినలేదు. నువ్వు అప్పుల పాలైపోతావు, రోగాల పాలైపోతావు. నేను అంటలేదండోయ్, నేను చెప్పించట్లేదమ్మోయ్, దయచేసి అర్థం చేసుకుని. అక్కడ రాయబడిన వాక్యాన్ని మీకు అర్థమయ్యేలా చెప్తున్నా. పరాయి దేశం నుంచి, పరాయి రాష్ట్రం నుంచి నీ మధ్యకు వచ్చిన వాడు నీకు అప్పిస్తాడు. స్వస్థలలో ఉన్న బతుకుతావు, కానీ మనం అప్పుల పాలైపోతాం, రోగాల పాలైపోతాం. అప్పులు తరుముతాయి, రోగాలు తరుముతాయి, ముళ్ళు. ఇది శాపం. ఎందుకు తెలుసా? ఎందుకంటే నీ దేవుడైన యెహోవా మాట నీవు వినలేదు గనుక. దేవుడు నీకు చెవి ఎందుకు ఇచ్చాడు? ఆయన మాట వింటావని, ఆయనకు లోబడతావని. వినుట విధేయత అయితే విధేయత వల్ల ఆశీర్వాదం వస్తుంది. వినకపోవుట అవిధేయత అయితే అవిధేయత వల్ల శాపం వస్తుంది. శాపం వల్ల అపజయం వస్తుంది. ఈరోజు ఎవరి కుటుంబంలో అపజయం ఉందో నాకు తెలియదు, ఎవరి కుటుంబంలో రోగం వెలుబడి చేస్తుందో నాకు తెలియదు, ఎవరి కుటుంబంలో అప్పుల శాపం వెలుబడి చేస్తుందో నాకు తెలియదు. వాళ్ళు ఖచ్చితంగా దేవుని మాట వినుండరు, ఖచ్చితంగా వినలేదు కాబట్టే ఆ శాపం వస్తుంది. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. మనల్ని మనం స్వపరిశీలన చేసుకుందాం. ఇప్పుడు ఒకవేళ మనం కూడా దొంగలుగా ఉన్నామేమో, మనం కూడా దొంగిలిస్తున్నామేమో. లోకంలో ఉన్న దొంగలు మారిపోతున్నారు కానీ సంఘంలో ఉన్న దొంగలు మారట్లేదు అన్నాడు దైవజనుడు. అనగా నేను విన్నాను, అది చెప్పాను, నేను చెప్పలేదు ఈ మాట. దేవుని స్తోత్రం చెప్పండి. నా సబ్జెక్ట్ కాదు కానీ వాక్యానికి సరిపోల్చదగిన విషయం కాబట్టి చెప్పాలి. మలాకీ గ్రంథం 3:9 చదవండి. మలాకీ గ్రంథం చెప్పడం నాకు ఇష్టం లేదు కానీ చెప్పాలి. మలాకీ గ్రంథం 3:9, ఈ జనులందరూ నా యొద్ద దొంగిలిచునే ఉన్నారు, మీరు శాపగ్రస్తులై ఉన్నారు. ఎందుకంటే శాపం? జనులు అందరూ కొందరా? అందరూ విశ్వాసులు అందరా కొందరా? అందరూ దేవుని బిడ్డలు అందరూ కొందరా? అందరూ దేవుని యొక్క దొంగిలించారు అనలా, దొంగిలిచునే ఉన్నారు. దేవుని సొమ్ము దేవునికి ఇయ్యక దేవుని యొక్క దొంగిలిస్తూ దొంగతనం అనే పాపాన్ని కలిగి జీవిస్తూ ఆకాను దొంగతనం చేశాడు. ఇజ్రాయిలీల సైనికుల్లో 38 మంది నేల కొరిగిపోయారు. హై అనే చిన్న పురం ఎదుట జయం పొందలేకపోయారు, పట్టుకోలేకపోయారు హై అనే పురాన్ని.
నీ కుటుంబంలో జయం లేదు, అపజయం అపజయం. ఎక్కడ అడుగెడుతుంటే అక్కడ బూడిదైపోతుంది. కారణం ఏంటి తెలుసా? నువ్వు దేవుని మాట వినకుండా నువ్వు ముందుకెళితే నీకు గోతులే తప్ప నీకు విజయం అనేది నువ్వు చూడలేవు. విజయం అనేది నిన్ను ఆవరించాలి. నీ కుటుంబం అభివృద్ధి పొందాలి, నీ వ్యాపారం బాగుండాలి, నీ చేతి పని దీవించబడాలి, నువ్వు ఒకరికి అప్పిచ్చే స్థాయికి రావాలంటే ముందు దేవుని మాట వినటం నేర్చుకో. ఆకాను దేవుని మాట వినలా. ఒక్క ఆకాను వల్ల ఇశ్రాయేలు అందరిలో కూడా శాపం వచ్చింది, అపజయం వచ్చింది, చాలా మంది చచ్చిపోయారండి. నేను చెప్పదగ్గ విషయం ఏంటంటే దేవుడు చెప్తున్న మాట ఇది, ఈ జనులందరూ నా యొద్ద దొంగిలుచునే ఉన్నారు. దేవునికి ఇచ్చేది దొంగిలించేవా? అననీయ సప్పీరా ఏమైరో తెలుసా? దేవునికి ఇచ్చేది దొంగిలించే. కొట్టమాక స్లాపే, ఎవరు కొట్టమాకండి, చప్పట్లు కొట్టండి లేకపోతే పాడండి. దేవునికి ఇచ్చేది దొంగిలించేవా? అననీయ సప్పీరా ఏమైరో తెలుసా? ఈయోడి మీకు ఇవ్వబడును, ఈయోడి మీకు ఇవ్వబడును. ఏనాడో యేసు చెప్పాడో లేదా? ఏనాడో యేసు చెప్పాడో లేదా? దేవునికిచ్చే మనసు ఉందా విశ్వాసి? దేవునికిచ్చే మనసు ఉందా విశ్వాసి? ఎలా ఉంది నీ బ్రతుకు? ప్రభురాకడకెగురాగలవా? పరలోకం చేరాగలవా? చెప్పండి. దొంగలు దేవుని రాజ్యానికి ఉందా? నా సొంత మాట చెప్తున్నానా? ఉంది, బైబిల్ గ్రంథంలో ఉంది. దొంగలు దేవుని రాజ్యానికి వారసులు కానేరరు. ఏం దొంగతనం చేస్తున్నాం అండి మేము? ఎవరి దగ్గర దొంగతనం చేస్తున్నాం? మా కష్టపడే సంపాదన, మా సంపాదనలో మేము దేవునికి ఇవ్వబట్టే దొంగలు అంటారండి మీరు అని కొంతమంది. బయట వేరే అన్య సహోదరులు అయితే మామూలు మాటలు కదా, నా వీడియోల్లో కూడా దశంభాగాలు బాగా అందుతున్నట్టున్నాయి అని ఒక్కొక్క కామెంట్లు. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుడు చెప్పాడు మందకు ముందు పెట్టి మందపాలు దాగమని. ఆత్మీయంగా మిమ్మల్ని పోషిస్తున్నప్పుడు, ఆధ్యాత్మికంగా మీరు బలపరచబడుతున్నప్పుడు మీ ద్వారా శారీరక సంబంధమైన పంట కోయటం అది స్వల్ప విషయమా అంటాడు పౌలు గారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. కష్టపడేవాడే తిండికి పాత్రుడు. దైవజనుడిగా కష్టపడుతున్నాం, పోషించబడుతున్నాం. దానికి మేము సిగ్గుపడాల్సిన పని మాకు లేదు. చాలా మంది నిందించేవారు లేకపోలేదు, సరే నా విషయం చెప్పదలుచుకోలేదు. కానీ సేవకుడు కూడా దశమ భాగంలో దశమ భాగం తీయాలి. ద్వితీయ సంఖ్యాకాండం 18:26 ఉంటుంది, రాసుకోండి. మీకు అనుమానం ఉంటే తర్వాత చదువుకోండి, చదవాల్సిన పని లేదు. సంఖ్యాకాండం 18:26లో సేవకుడు లేవీయుడు కూడా దశమ భాగంలో దశమ భాగం తీయాలి. తీసిన దశమ భాగాన్ని ముట్టుకోకూడదు. ఈరోజు నేను పనికి వెళ్ళాను, 500 వచ్చినాయి, దశమ భాగం తీసి పక్కన పెట్టాను. దేవుని స్తోత్రం చెప్పండి, గట్టిగా చప్పట్లు కొట్టండి. దేవునికి మహిమ కలుగును గాక. టైం ఉంది కదా, వారం రోజులు లేకపోతే నెల మొదటి వారం కదా, టైం ఉంది కదా అని చెప్పి ఆ తీసిన దాన్ని మనం ఏం చేయకూడదు? ముట్టకూడదు. ఒక దైవజనుడు ఇచ్చిన సాక్ష్యం చూడండి, ద్వితీయోపదేశకాండం 26:14. మనం ఏం చేస్తామంటే ఎవరికి తెలియదుగా అంటే దాని అర్థం ఏంటి? ఏదో ఎప్పుడు దుఃఖం ఉంటుంది, ఎప్పుడు దుఃఖం ఉంటుంది? ఎవరైనా చనిపోతే అర్థమవుతుందా? ఏదైనా బాధ వస్తే దుఃఖంలో ఉండగా చదువు. దానిలో అంటే దేనిలోది? అది ఎక్కడుందంటే పై వచనాల్లో ఉంటుంది. అది ఎంత చదివితే టైం సరిపోదు కాబట్టి మనకు అవసరమైన మాట చదివిస్తున్నా. నేను దుఃఖంలో ఉండగా దానిలో అంటే దశమ భాగంలో కొంచెమైనను తినలేదు, అపవిత్రుడనై ఉండగా దానిలో దేనిని తీసివేయలేదు. అసలు చనిపోయారంటండి ఇంట్లో, లేకపోతే బంధువులు ఎవరో చనిపోయారంట. చాలా ఇంపార్టెంట్. చేతిలో డబ్బు లేదంట, ఆ కట్టెలు తేవడానికి లేకపోతే బాక్స్ తేవడానికి డబ్బులు లేవు. చనిపోయిన వారి విషయమై దానిలో ఏది నేను ఇయ్యలేదు, నా దేవుడైన యెహోవా మాట విని నీవు నాకు ఆజ్ఞాపించినట్లు సమస్తమును. ఒక లేవిడిచ్చిన సాక్ష్యం అండి ఇది. ఈరోజు మీ గుండెల మీద చేసుకుని సాక్ష్యం చెప్పగలరా? ప్రార్థన చేయటం మానం, వాక్యం చదవటం మానం, ఉపవాసం ఉండటం మానం, కానీ దేవుని భాగం ఇచ్చే విషయంలో మాత్రం ఎన్నోసార్లు మానతాం, ఎన్నోసార్లు ఇస్తాం. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇవ్వలేం. అందుకనే ఈ పాటలో ఆ మాట పెట్టారేమో. అసలు దేవునికి ఇచ్చే మనసు నీకు ఉందా? ఓ పాస్టర్ గారు అడిగారంట ఒక ఆయన్ని, అయ్యా మీరు కష్టపడుతున్నారు, సంఘంలో పెద్దగా ఉంటున్నారు, నమ్మకస్తులుగా ఉంటున్నారు, అన్ని విషయాల్లో పరిచయం చేస్తున్నారు, మరి మీరు దేవునికి ఇచ్చే విషయంలో ఎందుకు మీరు వెనుదీస్తున్నారు అని అడిగితే ఆయన అన్నాడంట, నేను చేసే పని మంచిది కాదండి,
నేను చేసే పని మోసమైంది, మోసం చేసిన డబ్బుల్లో తీసి దేవునికి ఇమ్మంటారండి అని అన్నాడంట. ఇప్పుడు ఏం చెప్పాలి సమాధానం? అంటే అన్యాయం పని చేయమన్నాడు దేవుడు, మోసం చేసే పని చేయమన్నాడు దేవుడు. అన్యాయస్తులు దేవుని రాజ్యానికి పాత్రులు ఉందా లేదా బైబిల్లో? ఇంకా నువ్వు దేవుని నమ్ముకుని ప్రయోజనం ఏంటి? నువ్వు ప్రార్థన చేసే ప్రయోజనం ఏంటి? నీ నోటితో నువ్వే ఒప్పుకున్నావు, నేను చేసే పని అన్యాయం అండి, అన్యాయపు సొమ్ములో నేను దేవునికి ఎలా ఇవ్వనండి అని. అది చేసేది అన్యాయం అని తెలిసినప్పుడు ఎలా ఎందుకు చేస్తున్నావు? తెలిసి చేసిన, తెలియక చేసిన పాపం పాపమే, అబద్ధం అబద్ధమే. తెలిసి తిన్నారో తెలియక తిన్నారో అవ్వమ్మ నాకు తెలియదు. దేవుడు ఆదాముతో చెప్పాడు, ఆదాము అవ్వతో చెప్పే ఉంటాడుగా ఖచ్చితంగా, అమ్మాయి దేవుడి తోట వృక్ష ఫలములు అన్నీ తినమన్నాడు, ఆ వృక్ష ఫలములు తప్ప అని ఆదాము ఖచ్చితంగా అవ్వకు చెప్పే ఉంటాడుగా. అందుకని ఈ మాట ఎఫెసీ గ్రంథంలో 5వ అధ్యాయం 23-22 వచనంలో పౌలు గారి ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు, స్త్రీలారా మీ స్వపరుషులకి హవ్వమ్మ భర్తకు లోబడలా, అవిధేయత చూపించింది. మరి ఆదాము దేవునికి అవిధేయత చూపించాడు. నా మాట అర్థమవుతుందా? హవ్వమ్మ భర్తకి అవిధేయత చూపించింది, శాపాన్ని కొని తెచ్చుకుంది. ఆదాము దేవునికి అవిధేయత చూపించాడు, శాపాన్ని కొని తెచ్చి పెట్టుకున్నాడు. ఈ రోజున మీ కుటుంబంలో, నా కుటుంబంలో శాపం అనేది ఏలుపరిచేయడానికి వీల్లేదు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా నమ్మకస్తులుగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. నమ్మకమైన వానికి మెండైన దీవెనలు కలుగును. నాకు దీవెన రావాలంటే ఎలా వస్తుంది చెప్పండి? ప్రార్థన చేసేస్తే వచ్చేస్తాయి దీవెనలు. ఈ మాటని ఆ మాటకు ఆపాదించండి. నేను చెప్పింది చేయక ప్రభు అని పిలిచితే ఎందుకు? ఆయన ఏం చెప్తున్నాడు చూడండి. ఇప్పుడు మలాకీ గ్రంథం 3వ అధ్యాయం చదివిన వచ్చిన కాకుండా కింద వచ్చిన చదవండి. దొంగలై ఉన్నారు, శాపగ్రస్తులై ఉన్నారు. తర్వాత వచ్చిన చదవండి. నా మందిరములో ఆహారం ఉన్నట్లు 10వ భాగం అంతానా కొంతానా? చాలా మంది ఏం చేస్తారంటే 10వ భాగాన్ని 10 భాగాలు చేస్తారు. ఏం చేస్తారు? 10వ భాగాన్ని 10 భాగాలు చేయలేమని ఇంటికి వచ్చిన పాస్టర్ గారికి, మీటింగ్ వెళ్ళిన పాస్టర్ గారికి, కోటానికి వెళ్ళిన పాస్టర్ గారికి, అక్కడికి వెళ్ళిన పాస్టర్ గారికి, ఈ పరిచయమైన పాస్టర్ గారికి, యూట్యూబ్లో పరిచయమైన పాస్టర్ గారికి 10 మంది పాస్టర్ల గారికి 10 మందికి 10వ భాగాన్ని పంపిస్తారు. ఉన్నారు ఇలాంటి వాళ్ళు. అడిగారు కూడా, చెప్పకూడదు, రికార్డ్ అవుతుందో. దైవజనుడు కూడా అడిగారు తెలుసా? ఓ దైవజనుడు కూడా నేను చెప్పిన వాక్యం విని, ఒక చోట సేవకుల మీటింగ్లో నేను చెప్పిన వాక్యం విని, అయ్యా నా దగ్గర ఇలా దశమ భాగం ఉంది, ఇప్పుడు నేను కూడా సేవ చేస్తున్నాను, ఇప్పుడు ఈ దశమ భాగాన్ని మా ఆత్మీయ తల్లి గారికి పంపించాలా, నేను ఇప్పుడు మందిరం కట్టాలనుకున్నాను, మందిరానికి వాడొచ్చా అని అడిగారు. రాజులైన పలానా ఒక మినిస్ట్రీకి పెద్ద ఎందుకో అనే వాక్యం చెప్పినప్పుడు ఆయనకి ప్రేరేపణ వచ్చింది, భయం వేసింది అని అడిగారు. నేను అన్నాను, తల్లిగారికి ఇచ్చేయాల్సిందే. ఆమె తిరిగి మరలా అయ్యా ఇది పరిచర్యకు వాడని ఇచ్చింది అనుకోండి, తీసుకోండి, తప్పులేదు. దేవుని సొమ్ము మీద మీకు సంబంధించిన స్థానిక ఆత్మీయ తల్లిదండ్రులకి చెందాల్సింది మీరే డెసిషన్ తీసుకుంటే ఎలా, మీరే నిర్ణయం చేసుకుంటే ఎలా అంటే, దానికి మీరు అనుకుంటారేమో 100,000 అని, లక్షల రూపాయలు అంట. ఏదో రకంగా చేయం. పాస్టర్ గారు ఒకటి అన్నారు, మీరేం చెప్తే చేస్తానండి. మీ ద్వారా దేవుడు నాతో మాట్లాడారు. ఆయన పెద్దరికని పక్కన పెట్టేశాడు. వాక్యం దగ్గర ఆయన చూపించిన ఆ విధేయత నిజంగా హ్యాట్స్ ఆఫ్ ఆయనకి. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. దైవజనుడే కావచ్చు, ఒక మినిస్ట్రీకి పెద్దే కావచ్చు, ప్రెసిడెంటే కావచ్చు, మీకు అనుమానం ఉంటే, డౌట్ ఉంటే తర్వాత నన్ను అడగండి, ఆ ఫోటో కూడా మీకు పెడతా. ఆయన సిగ్గుపడలా, నా దగ్గరకు వచ్చి కూర్చొని చిన్న పిల్లవాడు మాది, మీరు ఏది చెప్తే అది నేను చేస్తాను మాస్టర్ గారు, ఏది చేయడం ధర్మమో ఏది వాక్యానుసారమో చెప్పండి అన్నారు. అది చెప్పాను. ఆయన చేశారో లేదో నాకు తెలియదు. నేను ఎవరిని బలవంతం చేయను, చెప్పడం వరకే నా బాధ్యత. తమ్ముడు చెప్పాడు చూడండి శనివారం వాక్యం, దేవుడు చెప్పాడంట తినొద్దని, తినేటప్పుడు తినొద్దని బలవంతం చేయలేదంట. అర్థమవుతుందా? అలాగే సాతాను కూడా ఆలోచన ఇచ్చాడు, తింటే దేవత అయిపోతాయి, తిను. సాతాను కూడా ఒత్తిడి చేయలేదంట. భలే మెసేజ్. దేవునికి స్తోత్రం కలిగిందిగా. సేవకుడు కూడా అంతే, చెప్పడం వరకే మా బాధ్యత. మీరు చేస్తారో చేయరో అది మీ ఇష్టం. హెబ్రీ పత్రిక 3:17 చదవండి. పాత నిబంధన గ్రంథంలో పండులో పెట్టాడు దురాశ, క్రొత్త నిబంధన గ్రంథంలో ధనంలో పెట్టాడు దురాశ. ఎవరి మీద? 40 ఏండ్లు ఆయన కోపగించెను, పాపము చేసిన వారి మీదనే కదా. వారి శవములు అరణ్యములో రాలిపోయిను, తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరిని గూర్చి ప్రమాణము చేశాను? అవిధేయులైన వారిని గూర్చే కదా. ఇప్పుడు నా వైట్ చూడండి, పావుగంట 45 నిమిషాలు అయిపోయిందండి. రెండో మాట చెప్పాలంటే ఇంకా అరగంట పడుతుంది, కాబట్టి 2 నిమిషాలు ముగించేస్తున్నాను, వినండి ఆఖరి మాట. ఎవరిని గురించి దేవుడు మాట్లాడాడు, ఎవరి గురించి ప్రమాణం చేశాడు? అవిధేయులైన వారిని గురించే కదా. ప్రార్థన, నువ్వు రోజు ప్రార్థన చేయట్లేదా? అవిధైతే. నువ్వు రోజు వాక్యం చదవట్లేదా? అవిధైతే. అమ్మాయి సంఘంలో కొంతమంది ఆన్సర్లు పెడుతున్నారు. సరే, నాకు ఆన్సర్ పెడితేనే చదివినట్టు అని నేను అనుకోను. చదువుతున్నారు కానీ ఆన్సర్ పెట్టట్లా. ఓకే, నేను బలవంతం చేయను, ఒత్తిడి చేయను.
కానీ ప్రతిరోజు వాక్యం చదవండి. అది ఆత్మీయ జీవితానికి ఎంతైనా దోహదపడుతుంది, మిమ్మల్ని బలపరుస్తుంది వాక్యం. ఏమండి, యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకుందరు? దేవుని వాక్యం చేతనే కదా. మన లోకంలోకి వెళ్తాం, ఎంత ఏదో విధంగా ప్రభావం మన మీద చూపుద్ది, ఏదో విధంగా ప్రలోభాలు మన మీదకి ఒత్తిడి చేస్తాయి, గురి చేస్తాయి. మనం పడిపోకుండా ఉండాలంటే మనల్ని నిలబెట్టేది ఏంటి తెలుసా? నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలోనే మదినిచెను. నీ వాక్యమే నన్ను బాధలలోనే, కృపాశక్తి దయాశక్తి వాక్యమయ్యున్న యేసు, కృపాశక్తి. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలోనే. ఏది అపవాది వేచున్న అగ్నిబాణంలో అనే ఆ వచనం పాడండి, మర్చిపోయాను. ముందే ఉండదా? దాని ముందే ఉండదా? దాని ముందే ఉండదా? పాల వంటిది జుంటె తేనె వంటిది నా జివ్వకు మహా, అది పాల వంటిది జుంటె తేనె వంటిది నా జివ్వకు మహా మధురమైనది. ఇది కాదు, మేలిమి బంగారు కన్నా, మేలిమి బంగారు కన్నా, రత్నరాసుల కన్నా కోరదగినది, రత్నరాసుల కన్నా. ఇంకో వచనం కావాలి నాకు, ఇంకో వచనం. సర్వాంగ కవచమై యుద్ధమునకు సిద్ధ మనసు, శత్రువులను ఎదుర్కొను సర్వాంగ కవచమై యుద్ధమునకు సిద్ధ మనసు ఇచ్చుచున్నది. అపవాది వేయుచున్న అగ్ని బాణములను, అపవాది వేయుచున్న ఖడ్గము వలె ఎదుర్కొని ఆర్పివేయుచున్నది, ఖడ్గము వలె ఎదుర్కొని ఆర్పివేయుచున్నది. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలోనే మదినిచెను. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యాన్ని అపోస్తుడైన పౌలు గారు ఏమన్నారంటే, దేవుని వాక్యం ఎటువంటి ఖడ్గము కంటేను రెండంచులు కలిగిన ఖడ్గము వాడిగలదై. ఎటువంటి ఖడ్గము కంటేనో వాడిగలదై, బలము గలదై, సజీవము గలదై. సజీవము గలదండి, బలము గలదండి, రెండంచులు కలిగిన ఖడ్గం. ఇది చెప్పేవారికి వినేవారికి కూడా దోస్తుందండి. ఈ వాక్యం ఎలా దోస్తుందో తెలుసా? శరీర ప్రాణాత్మలను మూలుగులను విభజించినంత మట్టుకు దూరుచు. అంటే దాని అర్థం, నీ తలంపుల్లో తప్పు ఉందా, నీ శరీరంలో తప్పు ఉందా, నీ మూలుగుల్లో పాపం ఉందా, ఏమంటే తెలియకుండానే నా కాళ్ళు నన్ను అక్కడ తీసుకెళ్ళిపోతున్నాయండి. పాపం నీ కాళ్ళను బంధించేసింది, పాపం నీ మెదడుని బంధించేసింది, పాపం నీ హృదయాన్ని బంధించేసింది. అప్పుడు నువ్వు దేవునికి వాక్యాన్ని ఉచ్చరిస్తే, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. దేవుని మాట శక్తి గలది, దేవుని వాక్యం బలము కలిగినది, దేవుని వాక్యం సజీవము గలది. ఈ వాక్యము నువ్వు చదవటం ద్వారా, ప్రార్థన నువ్వు చేయటం ద్వారా నువ్వు దేవుడిని హత్తుకుని ఉండగలుగుతావు, దేవునికి దూరం కాలేవు. అందుకని ప్రతిరోజు ప్రార్థన చేయండి, ప్రతిరోజు వాక్యం చదవండి, వారానికి 2-3 మార్లు ఉపవాసం ఉండండి. నెలకి ప్రతి నెల లేదా ప్రతి వారం మీకు ఇష్టమైన రీతిలో, మీకు వీలైనటువంటి రీతిలో దేవుని సొమ్ము దేవునికి ఇచ్చి నమ్మకస్తులుగా ఉండండి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆఖరి మాట చదవండి అమ్మా, యెహెజ్కేలు గ్రంథం 2:7. అవిధేయులను గురించి. ప్రార్థన విషయంలో నువ్వు దేవుని మాట వింటున్నావు, వాక్యం విషయంలో దేవుని మాట వింటున్నావు, ఉపవాసం విషయంలో దేవుని మాట వింటున్నావు, కానీ దేవునికి ఇచ్చే విషయంలో మాత్రం నువ్వు దేవుని మాట వినట్లా. నీ మాట ప్రకారమే నువ్వు జీవిస్తున్నావు. ఎందుకని అప్పులు, ఎందుకని రోగాలు, ఎందుకని ఇక్కట్లు, ఎందుకని కలవరం, ఎందుకని యుద్ధాలు, ఎందుకని తెగుళ్ళు, ఎందుకని తాపకరమైన జ్వరపీడితం, ఎందుకని శాపం శాపం శాపం. యెహెజ్కేలు గ్రంథం 2:7. వారు తిరుగుబాటు చేయవారు గనుక వారు వినినను వినకపోయినను నేను సెలవిచ్చిన మాటను నీవు వారికి దేవుడు యెహెజ్కేలుతో చెప్పిన మాట, ఇదిగో సురేష్ నరపుత్రుడా, నువ్వు చెప్పడం వరకే నీ వంతు.
వాళ్ళు తిరుగుబాటు చేసేవాళ్ళు. వాళ్ళు ఎనకపోయినా నువ్వేం చేయాలి? నేను చెప్పలేదు. ఇప్పుడు మీరు ఏమైనా అనుకుంటారని ఆపేనా? అది ఇంకో మాట చదవండి, 12:2, యెహెజ్కేలు 12:2. ఇంకా మీరు చదవనే అయిపోయింది. నర్రపుత్రుడా, తిరుగుబాటు చేయవారి మధ్య నీవు నివసించుచున్నావు. వారు ద్రోహులై ఉండి చూచు కన్నులు కలిగియు చూడక ఉన్నారు, విను చెవులు కలిగియు. అంటే దాని అర్థం దశమ భాగం అనే మాట వస్తే చాలు చెవుల్లో దూది ముక్కలు ఎట్టేసుకుంటారంట. ఏం పెట్టుకుంటారు? మీరు దీవించబడుదురు కాకంటే ఎవరన్నారండి? అమ్మా భలే వచ్చింది వాయిస్ మీకు. హల్లెలూయా అంటారంట. మీరు దీవించబడుదురు కాకంటే హల్లెలూయా. ఎంత ఉత్సాహమో! దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. విత్తండి, ఫలాన్ని పొందుకోండి. దోచుకునే అలవాటు ఉంటే గనక దయచేసి ఒప్పుకుని ఈరోజు విడిచిపెట్టండి, దేవుని పాదాలు పట్టేసుకోండి. దోచుకున్నాడు, పారిపోయాడు, సమాధానం లేదు, తిరిగి వచ్చాడు, దోచుకున్నదంతా కానుకగా పంపేశాడు అన్నకే. ఏం చేశాడండి? రాత్రి చెప్పాను కదా, రాత్రి వాక్యం వినండి. యాకోబు అన్నకి పంపేశాడు. అప్పుడు నిజమైన ఆశీర్వాదం పొందుకున్నాడు. తలలో వంచని ప్రార్థన చేసుకుందాం. కొద్ది నిమిషాలు అందరూ కూడా ప్రార్థన చేయండి. మీరు పేపర్ తిరగేస్తున్నారు మా, ఎందుకమ్మా బయలు మోసే ప్రార్థన చేయండి అమ్మ. కొద్ది నిమిషాలు, 2 నిమిషాలు టైం ఇస్తాను. నేను చెప్పినట్టుగానే 45 నిమిషాలు వాక్యం చెప్పానండి. నేను తీసుకున్న సబ్జెక్ట్ కూడా పూర్తి కాల, అయినా కూడా ఈరోజు బలనారాధన ఉంది కాబట్టి నాకు అర్థమవుతుంది మీరు రెడీ అయిన విధానం. ఎక్కడికో వెళ్ళాలనుకుంటా. ఆదివారమే వస్తాయి ఫంక్షన్లన్నీ, ఏమండి? కాబట్టి ఈ వాతావరణాన్ని బట్టి కూడా చాలామంది నీరసంగా, నిరుత్సాహంగా, బీపీ డౌన్ అయిపోయి, ఏమంటే మీ ముఖాలు వికారం అయిపోయి. కాబట్టి పెందల కడ ముగిస్తున్నా. చెప్పడానికి నాకు బలం లేక కాదు, చెప్పడానికి సబ్జెక్ట్ లేక కాదు. చెప్పవలసిన సంగతులు అనేకములు ఉన్నవి కానీ మీరు వినుటకు మందులైనందున చెప్పట్లేదన్నాడు పౌలు గారు. దేవునికి మహిమ కలుగును. అది మరి విన్న వాక్యం, కొద్ది వాక్యం, ఒక్క మాటే కదా విన్నాం. వినకపోవటం వల్ల శాపం వస్తుంది. హవ్వమ్మ ఆదాము వినలేదు, తినొద్దన్న పండు తినేశారు. ముట్టొద్దు అన్నది ముట్టేశాడు, ఆకను దొంగిలించేశాడు. అవ్వమ్మ ఆదాము శపించబడ్డారు, ఆకను శపించబడ్డాడు. ఆకను తన కుటుంబం శపించబడింది, రాళ్లతో కొట్టి చంపేశారు, అకోరులోయలు పడేశారు. శ్రమలు కలిగిన లోయ అని పేరు. ఈ రోజున నీ కుటుంబం మీద యెహోవా శాపం ఉందా, యెహోవా ఆశీర్వాదం ఉందా? ఒకసారి ఆలోచించు. శాపం ఉంది, యెహోవా కోపం ఉంది అంటే దాని కారణం నీవు దేవుని మాట వినకపోవటం వల్లే. యెషయా ద్వారా దేవుడు చెప్పిన మాట ఏంటో తెలుసా? యెషయాని దేవుడు బేస్ చేసుకుని యెషయా ద్వారా దేవుడు ఇజ్రాయేలుకి చెప్పిన మాట ఏంటో తెలుసా? వీరు చూస్తున్నారే కానీ వీళ్ళ కన్నులు గుడ్డివైపోయినాయి, వీళ్ళు వింటున్నారే కానీ వీళ్ళ చెవులు మందం ఎక్కిని, వీళ్ళ హృదయం క్రొవ్విపోయింది అని అంది మత్తయి సువార్త 13:15. దేవుడు మాట్లాడుతున్నాడు స్పష్టంగా. చాలా మంది హృదయాలు క్రొవ్విపోయినాయండి. తమకిష్టం వచ్చినట్టే బతుకుతారు, తమకిష్టం వచ్చినట్టే చేస్తారు తప్ప వాక్యం చెప్పినట్టు చేయరు. అందుకని చాలా మంది కుటుంబాల్లో దీవెన లేదు, చాలా మంది కుటుంబాల్లో ఆశీర్వాదం అనేది లేదు. అప్పులు, రోగాలు. ద్వితీయోపదేశకాండంలో రాయబడింది, నువ్వు తగ్గించబడతావు, నువ్వు అప్పు చేసేవాడుగానే ఉంటావు, నీ జీవితంలో నువ్వు అప్పించేవాడు ఉండవు. తోకగా ఉంటావు, తలగా ఉండలేవు, శాపమది. కిందివాడుగా ఉంటావు, పైవాడుగా ఉండలేవు, శాపమది. కష్టపడతావు, చిల్లి సంచులు వేసిన డబ్బు అయిపోద్ది, శాపమది. దేవుని దగ్గరకు వచ్చి దేవుని నమ్ముకుని బాప్తిజం తీసుకుని ఆయన పాఠశాలలో చేరి ఫీజు కట్టకుండా, సూటిగా చెప్తున్నాను, లోకస్తుల గురించి మాట్లాడడానికి నాకు అవసరం లేదు, నా పని కాదు. ఇది దేవుని పాఠశాల. స్కూల్కి పంపే పిల్లలకి నువ్వు ఫీజు కడుతున్నావు, కానీ మరి దేవుని పాఠశాలలో నువ్వు ఫీజు కట్టకుండా దేవుని సొమ్ముని దొంగిలించి దేవుడు చెప్పిన మాట వినకుండా నువ్వు కన్నీరు విడిచి ప్రార్థన చేసేస్తే, ఉద్యోగ కోటల్లో పాల్గొంటే, ఉపవాసం ఉండేసి పొర్లి దండాలు పెట్టేసి ప్రార్థన చేసేస్తే, మందిరం చుట్టూ తిరిగేస్తే, కొండలెక్కేస్తే వచ్చేస్తుందా దీవెన? చెప్పింది చేస్తేనే దీవెన. చెప్పింది చేశాడు పేతురు, వలయమంటే అలా చేశాడు, దీవెన చూశాడు. చెప్పింది చేశారు పరిచారకులు, నీళ్లు ద్రాక్షారసంగా మార్చబడ్డాయి. మరి నీ కుటుంబ పరిస్థితులు మారవే? నీళ్లు ద్రాక్షారసంగా మార్చబడవే? చెప్పింది ఏట్లా? అందుకనే ప్రభు అంటాడు, నేను చెప్పింది చేయక ప్రభు అని పిలుచుట ఎందుకు? కష్టమైపోతుంది కదా. అది దేవుడు కష్టపడడానికి నీకు ఆరోగ్యం ఇవ్వాలి, నీకు జీవనోపాధిని ఇవ్వాలి, వ్యాపారం ఇవ్వాలి, ఉద్యోగాన్ని ఇవ్వాలి. తిరిగి దేవుడు చెప్పింది మాత్రం చేయడానికి నీకు మనసు ఒప్పదు.
ఆ దేవుని భాగం ఇచ్చేస్తే మన ఇంట్లో ఎంత కొరతో కదా. ఆలోచించండి, పరిశీలించుకోండి. గబగబా వచ్చాము వెళ్ళామని కంగారుగా చేయకూడదండి. ప్రార్థన చేసుకోండి. పరిశీలన ఇది. మీరు పైకి ప్రార్థన చేయకపోయినా పర్లేదు, లోపల మీరు ఎంతవరకు నమ్మకస్తులుగా ఉంటున్నారో ఆలోచించుకోండి. దేవుని మాట వెనక పెడచెవిన పెట్టి శారీరకంగా ఆత్మీయ మరణాన్ని పొందుకున్నారండి. అవ్వమాదంలో శారీరక మరణాన్ని పొందెచ్చుకున్నాడండి ఆకాను. ఈరోజు మీరు బ్రతుకు మటుకు బ్రతుకుచున్నారే కానీ మృతులైన వాక్యం చెప్తుంది. దేవుడు చెప్పింది చేయటం భక్తి. నీకు నచ్చింది చేయటం భక్తి కాదు, నాకు నచ్చింది చేయటం భక్తి కాదు. దేవుడు చెప్పింది చేయటం భక్తి. దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాడు అబ్రాహాము, అందుకే ఆశీర్వదించబడ్డాడు. ఆనాటి భక్తులు దేవుడు చెప్పింది చేశారు, కానీ ఈనాటి భక్తులు చెప్పింది దేవుడు చేయాలంట. అలా ఉంది పరిస్థితి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, విత్తబడిన వాక్యం కొరకు ప్రార్థిస్తున్నాను. మరి ఎంతమంది హార్ట్ఫుల్గా యాక్సెప్ట్ చేశారో, స్వీకరించారో నాకు తెలియదు, కానీ విత్తబడిన వాక్యం మండల పద నేలలో, రాతి నేలలో, త్రోపక్క నేలబడిన విత్తనముగా కాక మంచి నేలను పడిన విత్తనముగా విని గ్రహించువాడు 30 60 100 ఫలించినట్లుగా నా ఆత్మ బిడ్డలందరూ కూడా విని మారు మనసు పొందాలి. పేతురు చెప్పిన బోధ విని వారి హృదయాలు పొడవబడి మారు మనసు పొందారు, బాప్తిసం తీసుకున్నారు, పరిశుద్ధాత్మ వరం పొందుకున్నారు. అటు భాగ్యం ఆత్మ బిడ్డలకు దయచేయమని యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్.